హాయ్ హలో వెల్కమ్ టు సెలబ్రిటీ టాక్స్. సో ఎప్పట్లాగే ఇవాళ కూడా ఒక మూవీ డైరెక్టర్ మీ ముందుకు తీసుకొచ్చా. నమస్తే అండి. నమస్తే సార్. ఏమన్నా సార్ మంచి కథతోటి ఓకే, మంచి విలువలు ఉన్న కథతో వస్తున్నాం సార్. సో ఈ టైటిల్ తీసుకోవడానికి కారణం ఏంటి అంటే దాని వెనక ఏంటి, ఏదైనా రీజన్ ఉందా ఏంటి? రీజన్ ఉందండి. అచ్చా, మీరు పవన్ కళ్యాణ్ గారి తాలూకా అయితే తాలూకా ఓకే. సో పిఠాపురంలో అలా మొదలైందనే సినిమాతో ఏం చెప్పబోతున్నారు సార్ మీరు? నేను అందుకే ఈ సినిమాని అనుకుని ఒక మూడు కథలు అంటే ముగ్గురు పేరెంట్స్ అంటే ముగ్గురు అమ్మాయిల కథలు అండి. అంటే శ్రీహరి గారితో వరుసగా 3 సినిమాలు తీశారంటే ఎంత అనుబంధం ఉండి ఉంటుందో. నా కోసం అతను ఏదైనా చేసేవాడండి. సో పవన్ కళ్యాణ్ గారికి చెప్పారా సినిమా గురించి? కలిసారే ఉన్నా సినిమా అయిపోయిన తర్వాత? మాకు అదృష్టం దొరకలేదు సార్. సార్ నేను ట్రై చేసాను సిన్సియర్గా, బట్ ఎక్కడో మరి మిస్కమ్యూనికేషన్ జరుగుతుందండి. అపాయింట్మెంట్ దొరకట్లేదు. బట్టి విక్రమార్క గారు ఆయన నేను ఫోన్లోనే అడిగా, సార్ నేను పిఠాపురంలో నాకు సినిమా చేశాను సార్, దానికి ఒక పోస్టర్ లాంచ్ చేయాలి సార్, మిమ్మల్ని ఒక నిమిషం పర్సనల్గా కలవాలి సార్ అంటే చెప్పిన బ్రదర్ అన్నాడు. అలా ఒక హాఫ్ అన్ అవర్ మాకు టైం ఇచ్చారండి. ఒకరోజు పోస్టర్ లాంచ్ చేసి హ్యాపీగా మాట్లాడారు. నేను అదే కాన్స్టిట్యున్సీ కూడా నాకే అపాయింట్మెంట్ దొరకలేదని ఒక్కోసారి బాధ, అంటే నాకన్నా మా కాన్స్టిట్యున్సీ వాళ్ళు బాధపడుతుంటారు. అదే కాన్స్టిట్యున్సీ పేరు పెట్టారు. సో ఒక డిప్యూటీ సీఎం కాన్స్టిట్యున్సీ పేరుతో తీసిన సినిమాని ఇంకో డిప్యూటీ సీఎం పోస్టర్ లాంచ్ చేశాడు అనమాట. హాయ్ హలో వెల్కమ్ టు సెలబ్రిటీ టాక్స్. సో ఎప్పట్లాగే ఇవాళ కూడా ఒక మూవీ డైరెక్టర్ మీ ముందుకు తీసుకొచ్చా. సో మే 1న పిఠాపురంలో అలా మొదలైందనే ట్యాగ్ లైన్తో పిఠాపురంలో అనే సినిమా రాబోతుంది. మే 1న థియేటర్స్లో మీ ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా ఈ సినిమా డైరెక్టర్ చంద్రమహేష్ గారు మనతో ఉన్నారు. సో చంద్రమహేష్ గారి గురించి చెప్పాలంటే చాలా ఉంది. ఎన్నో సినిమాలు చేశారు ఇంతకుముందే, మంచి మంచి సక్సెస్ సినిమాలు మనకు అందించారు. ప్రేయస్ రావే, చెప్పాలని ఉంది, అయోధ్య రామయ్య, హనుమంతుడు, ఇలా మంచి మంచి సినిమాలని మనకి అందించిన చంద్రమహేష్ గారు పిఠాపురంలో అనే సినిమాతో మళ్ళీ మన ముందుకు రాబోతున్నారు ఈ సందర్భంగా. సో ఆయన సినిమా జర్నీ ఎలా మొదలైంది, ఇప్పుడు ఎలా ఉంది, సో నెక్స్ట్ రాబోయే సినిమాలు ఏంటి, అసలు పిఠాపురంలో అనే టైటిల్ పెట్టడానికి కారణం ఏంటి, అసలు సినిమా షూటింగ్ విశేషాలు ఏంటి, ఇవన్నీ మనం క్లియర్గా ఇంటర్వ్యూలో అయితే మాట్లాడుకుందాం. సో ఆలస్యం చేయకుండా ఆయనకి వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ సార్, వెల్కమ్ సార్. నమస్తే అండి. నమస్తే సార్. ఎలా ఉన్నారు సార్? హ్యాపీ సార్. ఆఫ్టర్ లాంగ్ టైం మీరు మళ్ళీ ఒక సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఏమన్నా సార్ మంచి కథతోటి ఓకే, మంచి విలువలు ఉన్న కథతో వస్తున్నాం సార్. రైట్. పిఠాపురంలో, సో ఈ పిఠాపురంలో అనే పదమే లాస్ట్ ఎలక్షన్ తర్వాత బాగా జనాల్లో హైలైట్ అయినటువంటి ఊరి పేరు ఏదైనా ఉందంటే పిఠాపురం. బికాస్ ఆఫ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అక్కడ నిలబడి ఎమ్మెల్యేగా గెలవటం ఫస్ట్ టైం. సో పిఠాపురం అనే పేరుకి, ఆ ఊరి పేరుకి బాగా ఎక్కువ జనాల్లో వినిపిస్తుంది. సో ఈ టైటిల్ తీసుకోవడానికి కారణం ఏంటి అంటే దాని వెనక ఏంటి, ఏదైనా రీజన్ ఉందా ఏంటి? రీజన్ ఉందండి. ఓకే, చెప్పండి ఏంటి? నేను అదే కాన్స్టిట్యున్సీ మనిషిని అండి. అచ్చా, మీరు పవన్ కళ్యాణ్ గారి తాలూకా అయితే తాలూకా ఓకే. నేను అక్కడ మల్లావన్న ఊరు ఉందండి, ఆ ఊర్లో చదువుకున్నా. ఓకే, పిఠాపురం కాన్స్టిట్యున్సీ సంబంధించిందండి. ఓకే. పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం అంటే ఆల్రెడీగా గతం ఎలక్షన్స్, ఈ ఎలక్షన్స్లో మా పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారని తెలియగానే మా ఫ్రెండ్స్ పిఠాపురం కాన్స్టిట్యున్సీ వాళ్ళందరూ కూడా చాలా పండగగా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఓకే సార్. ఇంకా క్యాన్వాసింగ్ చేస్తున్నప్పుడు నా వంతు భాగంగా నాకు ఆయన అంటే పిచ్చి అభిమానం అండి. ఓకే. ఆయనన్న చిరంజీవి గారు అన్న, నాగబాబు గారు అన్న, ఆ అభిమానంతో నేను వెళ్ళి పర్సనల్గా క్యాన్వాసింగ్ చేసుకున్నాను. ఈ ప్రచారం చేస్తున్న టైంలో మా ఫ్రెండ్స్ అంతా అడిగేవారు అనమాట, నీ సినిమాలు హైదరాబాద్లో చేస్తావు లేదా వైజాగ్లో చేస్తావు, ఇంకా ఎక్కడెక్కడ చేస్తుంటావు, ఇక్కడెందుకు చేయవు నువ్వు షూటింగ్లు, ఇక్కడ చేయొచ్చు కదా పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నప్పుడు అని. నేను నవ్వుతూ చెప్పాను, ఆయన బంపర్ మీద నెగ్గించండి, నేను ఇక్కడే షూటింగ్ చేస్తాను, ఇక షూటింగ్ చేయడం అది టైటిల్ కూడా పెడతా అన్నాను. అలాగే ఆయన నెగ్గించారు వాళ్ళంతానే. నా మాట ప్రకారంగా, వాళ్ళకి నేను ఇచ్చిన మాట ప్రకారంగా అక్కడ షూటింగ్ పెట్టాను సార్. ఆ పిఠాపురం అన్నది చాలా వైబ్రేషన్ ఉన్న పేరు సార్. ప్లేసు అటువంటి ప్లేస్ అండి, శక్తిపీఠాలు ఉన్నాయండి. దత్తాత్రేయుడు పుట్టింది అక్కడండి, శ్రీపాద శ్రీవల్లుడు పుట్టింది అక్కడండి. ఓకే. అంత పవర్ఫుల్ శక్తిపీఠం ఉన్న ఊరండి అది. ఆ ఊరి నుంచి ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేశారండి ఫస్ట్ టైం అంటే అంతకుముందు చేశారు. అప్పుడు ఆయనకి సక్సెస్ రేట్ లేదండి. ఓకే. ఆయన భీమవరం నుంచి, గుడివాడ నుంచి, మన గాజువాక నుంచి చేశారు. 2 చోట్ల ఆయనకి రిజల్ట్ రాలేదు. అంటే పిఠాపురం నుంచి ఫస్ట్ టైం చేయటం అంటే ఎమ్మెల్యేగా గతంలో చేశారు, ఈ ఎలక్షన్స్లో పిఠాపురం నుంచి చేశారు. మనకి అంటే పార్టీ అధినేత ఎక్కడి నుంచి చేశాడో అదే మెయిన్ కేంద్రం అవుతుంది కదండి అది. మరి అంత పవర్ఫుల్ ప్లేస్ కాబట్టి ప్రపంచ రికార్డు కొట్టిందండి ఆ పార్టీ.
అవును. జనసేన పార్టీ అవును అవును వరల్డ్ రికార్డ్ వరల్డ్ రికార్డ్ అంటే 100% 100% సక్సెస్ రేట్ అండి. అవును. ఇప్పుడు నా సినిమా కూడా ఆ రేట్లోనే వస్తుందండి. టైటిల్ అదే టైటిల్ పెట్టాను. దానికి అలా మొదలైందని అదొక సక్సెస్ సూపర్ హిట్ సినిమా టైటిల్ అండి. అది ఓకే, 2 సక్సెస్ నా సినిమాకి నడుస్తున్నాయి. సూపర్ సార్. సో పిఠాపురంలో అలా మొదలైంది. దీని గురించి మరిన్ని విషయాలు మాట్లాడుకునే ముందు మీ సినీ ప్రయాణం ఎలా మొదలైందో క్లుప్తంగా కొంచెం మాకు. చాలామందికి తెలుసు నేను ఎలా వచ్చానో ఏంటంది. బట్ నేను బాగా సినిమా పిచ్చి సార్ బాగానే. ఓకే. డైరెక్టర్ అవ్వాలని కోరికండి. అప్పుడు ఏంటంటే ఎక్కువ మేము పేపర్లో జ్యోతి చిత్ర సితార్లో చూస్తున్నప్పుడు మన రామానాయుడు గారి పేరు ఎక్కువ వినిపించిందండి. ఆయన చాలామంది డైరెక్టర్లను పరిచయం చేస్తున్నారు అనేసి. అవును. ఇంకా నాకు కూడా గట్టిగా రామానాయుడు గారి బ్యానర్లో జాయిన్ అవ్వాలి, అక్కడే డైరెక్టర్ని అవ్వాలి అని ఒక తపన కసి. ఆ కసితో హైదరాబాద్ వచ్చేసాను సార్. ఓకే సార్. వచ్చి అక్కడ కష్టపడి ప్రయత్నం చేశాను సార్. అక్కడ అసిస్టెంట్గా దూరాను. వెళ్ళి అక్కడ అంచెంచెలుగా వారి యొక్క మన్నలు పొందే నేను అనుకున్నట్టు దేవుడి ఆశీస్సులతోటి డైరెక్టర్ అయింది సార్. ఓకే. సో అంటే మీరు తీసిన ఫస్ట్ సినిమా ప్రేయసి రావే రామానాయుడు గారి బ్యానర్, రామానాయుడు గారి సురేష్ ప్రొడక్షన్స్. సురేష్ ప్రొడక్షన్స్. అవును, రైట్ సార్. సో పిఠాపురంలో అలా మొదలైందనే సినిమాతో ఏం చెప్పబోతున్నారు సార్ మీరు? అంటే ఏంటి అసలు? ప్రేయసి రావేలో ఒక తెలియని అండర్కరెంట్ చాలా విషయాలు ఉంటాయి సార్. దాంట్లోనూ ఒక మనస్పర్ధలు వచ్చిన భార్యాభర్తలు విడిపోవాలి కోర్టుకి వెళ్ళిన మనుషులు కూడా దాంట్లో ఒక సాంగ్ ఉంటుంది, తెంచుకుంటే తెగిపోతుందా దేవుడు వేసిన బంధం. బా, హైలైట్ సాంగ్ సార్ అది. ఆ సాంగ్ తోటి వాళ్ళ సాంగ్ విని కలిసిపోయారు. అలాగే ఒక అబ్బాయి సిన్సియర్గా ఇంకా తనే సర్వం అనుకున్న అమ్మాయిని ప్రేమించిన తర్వాత కాన్వర్ట్ పొజిషన్లో ఆ అమ్మాయికి వేరే అబ్బాయితో పెళ్లి చేస్తే తన ప్రేమను త్యాగం చేసుకున్నాడని. ఓకే. ఒక అద్భుతమైన కాన్సెప్ట్. అవును. అంటే మామూలుగా అయితే ఇప్పుడు చూస్తున్నాం కదా సార్, నిన్న రీసెంట్గా కూడా చూసాం కదా సార్, తనకి ఒక అమ్మాయి ఇష్టం, ఆ అమ్మాయికి ఏమో వేరే అమ్మాయి పెళ్లి చేస్తానని చెప్పేసి 7 ఇంజెక్షన్ ఇచ్చేసాడు రీసెంట్గా 3-4 డేస్ బ్యాక్. అవును. అలాగే చంపేస్తున్నారు. మా రాజమండ్రిలో కూడా ఆ మధ్య జరిగిందండి. అవును సార్. ఎందుకు మా సినిమా షూటింగ్ చేస్తున్న ఒక కుర్రోడే, ఒక లైట్ మ్యాన్ వాడు ఒక మా షూటింగ్ టైంలోనే అక్కడ ఒక అమ్మాయిని ప్రేమించాడంట. ఆ అమ్మాయికి వేరే అబ్బాయితో ఏదో సంబంధం ఏదో అనుకుంటుంటే వెళ్ళి ఆ అమ్మనే కూడా చంపేశాడండి. అలా తయారైంది. అప్పుడు నాకు ఆ రోజుల నుంచి ఉండేదంటే ఇలా ఉండకూడదని చెప్పి నేను ఆ సినిమా చేశాను. ఓకే. ఒక మంచి అప్రిషియేషన్ వచ్చిందండి. అలాగే ఇప్పుడు నాకు గ్యాప్ వచ్చింది సార్. అవును. గ్యాప్ వచ్చిన తర్వాత ఇప్పుడు నేను సినిమా చేయాలి. చేస్తే యూత్ ఇప్పుడు అందరూ యూత్ కథలు చేస్తున్నారు, లేదంటే మాస్ సినిమాలు, యాక్షన్ సినిమాలు ఏదో కమర్షియల్గా సక్సెస్ అవుతుంది అది. సరే, నేను ఇప్పుడు చేస్తున్న సినిమా మళ్ళీ నా మార్క్, నాకంటూ ఒక మార్క్ ఉంది సార్. ఎమోషన్స్ బాగా తీస్తాడు అతను, సెంటిమెంట్ బాగా తీస్తాడు అని ఉందండి. అది మిస్ కాకుండా ఈసారి ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కూడా ఈ సినిమాకి రావాలి, అందరూ కూడా తలెత్తుకుని సినిమా చూడాలి. తలెత్తుకుని ఎందుకంటానంటే సార్, ఈ రోజు వస్తున్న సినిమాల్లో ఏదైనా ఒక అడల్ట్ సీన్ వస్తుంది అనుకోండి, కొంచెం విచ్చలవిడతనం ఎక్కువైపోయింది కదా సినిమాల్లో కూడా. అవును సార్. అయినప్పుడు ఫ్యామిలీతో చూస్తున్నప్పుడు ఫాదరు వాంటెడ్గా ఏదో ఫోన్ అంగు చూసుకుంటూ ఉంటాడు మాట అలాగా, లేదంటే పిల్లలనే ఫోన్ అంగు చూసుకుంటారు. ఆ సీన్ చూడరు. ఆ సీను ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి చూసే విధంగా సీన్ ఉండదు. ఎవరొకరు తలదించుకుంటారండి. కానీ ఈ సినిమా అందరు తలెత్తుకుని చూస్తారండి. అందరూ ఒక భావోద్వేగం ఫీల్ అవుతారు సార్ ఈ సినిమా. రైట్. ఈ సినిమా నేను అందుకే ఈ సినిమాని అనుకుని ఒక 3 కథలు, అంటే 3 పేరెంట్స్ అంటే 3 అమ్మాయిల కథలు అండి. అవును సార్. ఒక అద్భుతంగా వచ్చింది సినిమా అది. అవును. ఈ సినిమా చాలా మందికి చాలా బాగా ఉపయోగపడుతుందండి సినిమాని. సూపర్ సార్. మీ ట్రైలర్లో చూపించారు ఆ విషయం. 3 ప్రేమ కథలు తీసుకున్నారు, 3 హీరోలు, 3 హీరోయిన్లు. నేను ఒక్కొక్కరిది ఒక డిఫరెంట్ ప్యాటర్న్ స్టోరీ తీసుకున్నట్టున్నారు. అవును సార్. నా టైటిల్ చూసుంటారు సార్. పిఠాపురంలో నేను వేసిన తర్వాత 3 హార్ట్స్ ఉంటాయి సార్ దాని మీద టైటిల్లోనే. నేను టైటిల్లోనే కథ చెప్పే ఇది నా సినిమా అనేసి. 3 ప్రేమ కథలు ఉన్నాయి అందులో. ఒక హార్ట్ హెల్దీ హార్ట్ ఉంటుంది, ఓకే. ఒకటి హార్ట్ పగిలిపోయి ఉంటుంది, ఒక హార్ట్ గుచ్చుకుని ఉంటుందండి. సో నాకు తెలిసి ఈ సినిమా ఆడపిల్లల్ని కన్నా తల్లిదండ్రులు ఖచ్చితంగా చూడాల్సిన సినిమా ఏమో. ఆడపిల్లల కన్నా తల్లిదండ్రులు చూడాలండి, అలాగే ప్రతి ఆడపిల్ల చూడాలండి. ప్రతి ఆడపిల్లని కాదండి, ప్రతి స్టూడెంట్ కూడా చూడాలండి. అంటే కాలేజ్ సీన్స్ కూడా ఉన్నాయండి.
ఓకే. నేను ఇప్పుడు ఈ ట్రైలర్లో నేను కాలేజ్ సీన్స్ రివీల్ చేయలేదండి. ఓన్లీ సాంగ్ అయితే రివీల్ ఒక చేశారు. కాలేజ్ సాంగ్ రివీల్ చేశాను సార్. కాలేజ్ అది. సాంగ్, అవును. ఒక ఇది ఇప్పుడున్న ట్రైలర్లు అంటే ఫ్యామిలీ, 3 అబ్బాయిలు 3 అమ్మాయిలు 3 ఫాదర్లు, వాళ్ళ మధ్య ఏంటి అన్నది నేను చెప్పాను సార్. రైట్ సార్. అలాగే మీరు మొన్న రిలీజ్ చేసిన ట్రైలర్లో ఒక హీరోయిన్ ఒక డైలాగ్ ఉంది. సో పెద్దవాళ్ళు మా ప్రేమని అర్థం చేసుకుంటామని, మా ప్రేమని గౌరవిస్తామని భరోసా ఇస్తే ఎవరు ఎందుకు మీ మాట వినరు, ఎందుకు మీకు చెప్పకుండా పెళ్ళిళ్ళు చేసుకుంటారు అని ఒక డైలాగ్ పెట్టారు. అవునండి, కరెక్టే కదండి అది. అంటే ఇప్పుడు వాళ్ళ ప్రేమను పెద్దలు యాక్సెప్ట్ చేయాలండి. అసలు వాళ్ళకి ప్రేమ రావాలి, ప్రేమ వచ్చింది ఒక అబ్బాయి మీద ఒక అమ్మాయి మీద, ఒక అమ్మాయి అనుకుంటే ఆ అమ్మాయికి బయట ప్రేమ దొరికిందంటే కారణం ప్రేమించిందంటే తన ఇంట్లో కోల్పోయిందండి. ఏదో అచ్చా, తన ఇంట్లో కోల్పోయింది. ఇంటి గడప లోపల తనకు ఆదరణ ఎక్కడో తగ్గింది, ప్రేమ తగ్గింది. ఆ ఆదరణ బయట దొరికింది, ఆ ప్రేమ బయట దొరికింది. ఆ ప్రేమ ఆ ఆదరణ ఆ అమ్మాయికి అమృతంలాగా అనిపించి ప్రేమలో పడిందండి. రైట్. సరే, మీరు ఈ డైలాగ్ చెప్పారు, బాగానే ఉంది. సేమ్ మీరు రాజేంద్ర సార్ గారితో ఇప్పుడు దీనికి అగనెస్ట్గా ఒక డైలాగ్ పెట్టించారు. అమ్మాయిని అతిక్రమ శిక్షణతో పెంచిన, స్వేచ్ఛగా పెంచిన, ప్రేమలో పడుతుందని నిరూపించావు కదా. అవునండి. మా కథలో 3 అమ్మాయిలు అండి, 3 ఫాదర్లు అండి. ఒక ఫాదర్ ఏంటంటే ప్రతి ఫాదర్కి కూతురు అంటే ప్రేమ ఉంటుందండి. కూతురు బిడ్డలు అంటే ఎవరన్నా తనకన్నా సంతానం మీద కానీ భార్య మీద కానీ ప్రేమ ఉంటుందండి. కానీ వాళ్ళు వ్యక్తం చేసుకోలేరు. ప్రేమ వ్యక్తం చేస్తే పిల్లలకి గారం పెరిగిపోతుంది. గారం పెరిగితే చదువు దెబ్బతింటుంది. ఆ తండ్రి ఎటువంటి వాడు అంటే పిల్లకి కూల్ వాటర్ తాగినవాడు, ఐస్ క్రీమ్ కూడా తిన్నవాడు. ఐస్ క్రీమ్ తింటే కూల్ వాటర్ తాగితే గొంతు పాడైపోతుంది, జలుబు చేస్తే 2 రోజులు చదువుపోతుంది. 95% మార్కులు వస్తే ఇంకా 5% ఎందుకు రాలేదని కోపడతాను. చూపించారు, అది కూడా చూపించండి. అది అంటే ఫాదర్ ఏంటంటే తన కూతురు ఎంతో గొప్ప పొజిషన్కి వెళ్ళిపోయి కలగంటున్నాడండి. తన ప్రేమను చంపుకుంటున్నాడు. చంపుకుని తన కూతురు ఎక్కడికో వెళ్ళాలని అనుకుంటున్నాడు. కానీ ఇక్కడ అదే పెద్ద ప్రమాదం అవుతుందండి. కరెక్ట్, ఇదే ప్రమాదం అవుతుంది. ఫాదర్ దాంతోపాటు తన ప్రేమను కూడా చూపించాలండి. ప్రేమను చూపించట్లేదు ఇక్కడ. ప్రేమను దాచుకుంటున్నాడు, ప్రేమను చంపుకుంటున్నాడు. ఆ పేర్లు అనుకుంటుంది మా ఫాదర్ ఏంటి ఇలాగ నాకు 90% వస్తే నన్ను బయట అందరూ కూడా నాకు గొప్ప అమ్మాయి అనేసి అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. మా ఫాదర్ మెచ్చుకోడేంటి, అసలు ఏంటిది అనేసి అమ్మాయి డౌట్, ఒక తెలియని ఒక భావంలోకి వెళ్ళిపోతుందండి, బాధలోకి వెళ్తుందండి. ఆ వెళ్ళడంతో బయట ఓదార్పు దొరుకుతుంది, అంటే అభిమానం దొరుకుతుంది అమ్మాయికి. అవును, సూపర్గా ఉన్నావు, నువ్వు సూపర్గా రాసావు, నువ్వు నీకేంటి, నువ్వు అందరికీ ఎప్పుడైతే ఆ తీపి మాటల్లో తగిలాయో. ఇప్పుడు మనం చూస్తాం కదా సార్, ఇప్పుడు చిన్న చేదు అంటాం, చేదు తీసుకున్నప్పుడు పద్ధతి అదే. మనకు స్వీట్ దొరికింది అనుకోండి, ఇంకా తినాలనుకుంటే ఆ స్వీట్ డేంజర్ అని తెలుసు, మనకి తెలియదు ఆ టైంలో, తెలియదు డేంజర్ మనం అనుకోం. బాగుంది టేస్ట్ ఉంది తినాలనుకుంటాం. చేదు ఎప్పుడు హెల్త్ బాగుంటుందండి. అవును సార్. కానీ ఇక్కడ మన ఆ స్వీట్కి అలవాటు పడిపోయి చక్కటి ఫ్యామిలీలోంచి అమ్మాయి బయటకు వచ్చేస్తున్నాను. రైట్. సో అంటే ఈ సినిమా ద్వారా అంటే ఏంటంటే చాలా నిజ జీవితంలో నిత్యం జరిగే సంఘటనలు, సాధారణంగా జరిగే సంఘటనలు. అవును సార్. చిన్న విషయాలకి ఎలా మనం హట్ అవుతారు, ఇవన్నీ మంచి ఎమోషన్స్ అన్ని మీరు చాలా చూపించినట్టున్నారు. ఇంకో హీరోయిన్తో ఒక సీన్ పెట్టారు, 35 మార్క్స్ వచ్చి నా బిడ్డ పాస్ అయిందని సెలబ్రేట్ చేస్తుంటాడు. ఇంకా అదొక క్యారెక్టర్ సార్. ఆ క్యారెక్టర్ ఏంటంటే క్యారెక్టర్స్ ఫాదర్ కూతురు అంటే బాగా ఇష్టం అండి, బాగా డబ్బు ఉన్నవాడు. నాన్న నాకు ఒక 5,000 అంటే అమ్మా 50,000 తీసుకో, 1,00,000 తీసుకో, ఖర్చు పెట్టు, మనం సెలబ్రిటీలమే, నువ్వు సెలబ్రిటీగా ఉండాలి, ఓకే, నువ్వు హై పొజిషన్లో ఉండాలి అని చెప్పి అమ్మాయికి విచ్చలవిడతనంగా డబ్బు ఇవ్వడం మొదలుపెట్టి ఫుల్ ఫ్రీ వర్డింగ్ చేసేసాడు ఆ అబ్బాయిని. చేయడంతో ఏమైందంటే అమ్మాయి, డబ్బున్న అమ్మాయి, బాగా స్టైల్గా తిరిగే అమ్మాయిల కోసం చాలామంది చూస్తుంటారు, డబ్బున్న అమ్మాయినే పట్టుకుంటారు కుర్రోళ్ళని. అలాగే ఒక అబ్బాయి ఈ అమ్మాయిని అట్రాక్ట్ అవుతాడు. ఓకే, ఈ అమ్మాయి కూడా స్టైల్గా ఉండేవాడు కావాలి. అటు స్టైలు, బైకు, గోల తీసుకెళ్ళడం, రకరకాల ప్లేసులు తీసుకెళ్తూ ఉంటాడు. ఈ అమ్మాయి అట్రాక్ట్ అయిపోయిందండి. అట్రాక్ట్ అయిపోయి ఇంక ఇంట్లో ఫాదర్ ఏంటంటే స్టేటస్, డబ్బు ఉన్నాడు అనుకుంటాడు కదా, అటువంటి సంబంధం చూస్తున్నాడు. ఇప్పుడు ఈ అమ్మాయి ఆడికి చెప్పుద్ది, ఎలాగంటే నా గురించి చెప్పాను, మా నాన్న ఒప్పుకోడు, మా నాన్న స్టేటస్, డబ్బు, నాకు ఎంత వస్తుందో, నాకు 100 ఎకరాలు ఉంది, అంతే కావాలనుకుంటాడు. అటువంటి చూసాడు ఇప్పుడు సంబంధం. మరి ఏం చేద్దాం అంటే లేచిపోదాం అంటాను.
అతని మాటలు ఈ అమ్మాయికి ఎప్పుడు తీపిగా ఉంటాయి కదండి, లేచిపోయింది. తండ్రే ప్రపంచం, అదే కూతురి తన ప్రపంచం అనుకుంటాడు తండ్రి, అవును. కూతురి తన ప్రపంచం అనుకుంటాడండి. మరి అలా లేచిపోయిన అమ్మాయి ప్రపంచం కూలిపోతే ఇంకా తండ్రి పడే బాధ ఏంటండి, అది ఈ సినిమాలో ఏంటంటే. ఇప్పుడు మనం జనరల్గా సార్ మనం 2 నెలలు ఒక అమ్మాయిని ఎక్కడో చూస్తాం, 2-3 నెలలు ప్రేమిస్తాం, ఆ అమ్మాయి బ్రేకప్ ఎవరితోనే పెళ్లి చేసుకుంటుంది. దాంతో మనం ఏం చేస్తాం, గడ్డలు పెంచుకొని పిచ్చివాళ్ళగా ఎదురు చూసి బాధపడుతూ ఉంటాం, తలుచుకుంటూ ఉంటాం. 2 నెలలు 3 నెలలు అమ్మాయి గురించి, ఎవరో అమ్మాయి గురించి, కన్న అమ్మాయి, సొంత అమ్మాయి, 20 ఏళ్ళు పెంచిన అమ్మాయి, ఆ అమ్మాయి చెప్పా చేయకుండా ఇంట్లో నగలు పట్టుకుని ఎవరితోనో వెళ్ళిపోతే ఆ తండ్రి పడే బాధ ఏంటంటే, ఆ కుటుంబ విలువలు ఏంటి, నాకు కుటుంబ గౌరవం ఏంటి. వెళ్ళే ముందు అమ్మాయి ఆలోచించాలి, నేను వెళ్ళిపోతే నా తండ్రి పరువు ఏంటి, మా కుటుంబం ఏంటి, బంధువులు ఏమనుకుంటున్నారు, ఊర్లో ఏమనుకుంటున్నారు, ఆలోచించాలండి. సో మొత్తానికి ఇలాంటివన్నీ ఒక రియలైజేషన్ వచ్చేలాగా సినిమాలో మంచి మంచి ఎమోషన్స్ అన్నీ ఉంటాయని అర్థం. సరే, మీరు 2015 సార్ లాస్ట్ సినిమా అవును సార్, మీది 15 రెడ్ అలర్ట్ అని సినిమా రిలీజ్ అయింది. సో ఫస్ట్ కన్నడలో రిలీజ్ అయింది, తర్వాత మలయాళం, కన్నడ, మలయాళం, తెలుగు, తమిళ్ అలాగే చేసాం సార్. అవును సార్. అంటే కన్నడ స్ట్రైట్ మూవీ చేశారా సార్ అది? సార్ ఫస్ట్ టైం 4 లాంగ్వేజ్లో ఎట్ ఏ టైం ఒక రీజన్ ఫిల్మ్ అన్నది అదే సార్. అదేంటి సార్, మీరు తెలుగు ఇండస్ట్రీలో అన్ని సినిమాలు అన్ని సక్సెస్లు ఇచ్చి అంటే కన్నడకి వెళ్ళడం అంటే సార్ అది నా ఐడియా కాదు సార్. ఒక ప్రొడ్యూసర్ వచ్చారు సార్ ఆయనకి సినిమా చేయడానికి, బాంబే నుంచి, తెలుగు ఆయన. అచ్చా. ఆయనకి సినిమా అంటే ఫ్యాషన్ అండి. నేను ఆయన కూడా నా సినిమా ప్రేయస్ రవి టీవీలో చూసి ఎవరికి డైరెక్టర్ ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్కి ఎంక్వైరీ చేసి నాతో సినిమా చేయాలని కూర్చున్నారు. కూర్చున్నప్పుడు నేను అప్పుడు చిన్న కథ, ఒక థ్రిల్లర్ కథ రెడీ చేశాను అనమాట. ఓకే. అది చేస్తే ఆ కథ ఆయన చెప్పా, భలే ఒకసారి కథ చేద్దాం సార్ అని. కానీ ఫైల్ ఇస్తే ఫైల్ తీసుకెళ్ళిపోయి ఆయన బాంబే వెళ్ళిపోయి చదువుకుని, ఇది అన్ని లాంగ్వేజ్లకి బాగుంటుందండి, బాంబేలో మా ఫ్రెండ్స్కి చెప్పాను నేను, అంటే హిందీ వాళ్ళండి, చెప్తే వాళ్ళందరికీ చెప్పాను, అందరూ బాగుందన్నారు. ఇది ఆల్ లాంగ్వేజ్లో తీద్దాం సార్. కానీ ఫస్ట్ నాకు కూడా ఒక పేరు రావాలి కదా ఒక ప్రొడ్యూసర్గా, ఎట్ ఏ టైం 4 లాంగ్వేజ్లో చేద్దాం సార్. ఇది అయిన తర్వాత దీన్ని హిందీలో మళ్ళీ చేద్దాం సార్, మంచి వేరే కాస్టింగ్ పెట్టి చేద్దాం అంటే పాపం ఆయన కోరిక మీద నాకు చేయాలనిపించిందండి. అంటే అంత ఫ్యాషన్ ఆయనకి ప్రొడ్యూసర్ కోసం మీరు అంటే ఫస్ట్ కన్నడ నుంచి స్టార్ట్ చేశారు అయితే. సో హిందీలో రిలీజ్ చేశారా సార్? అంటే రీమేక్ అనుకున్నారు మీరు ముందు? దీన్నే హిందీకి చేద్దాం అనుకున్నామండి. ఈ లోపల పాపం నా బ్యాడ్ లక్ ఏంటంటే ప్రొడ్యూసర్ కాలం చేశారు సార్ ఆయన. ఓహో. చేయడంతో ఆ సినిమా అనాథ అయిపోయింది. ఆ సినిమా ఆడలేదండి ఎక్కడనే, ప్రమోషన్ లేదు, ఏమీ లేదు సార్, అసలు రిలీజ్ అయినట్టు కూడా తెలియదు ఎవరికనే. అది సార్. సో అదనమాట. అందులో మీరు ఎందుకంటే అదర్ స్టేట్కి వెళ్ళారు కాబట్టి మీకు కూడా అక్కడ కొత్త అయ్యుండొచ్చు. అయినా కూడా అదే ఏదన్నా సరే ఇంకా మెయిన్ పెట్రోల్ లేనప్పుడు కార్ ఏం వెళ్తుంది సార్ ముందు. అంతేలేండి సార్, ఫ్యూయల్, ఇంధనం అవసరం. ప్రొడ్యూసర్ అన్నాడు ఇంధనం అంటాడు. అవును, రైట్ సార్. మరి అంటే ఇంత గ్యాప్ ఎందుకు సార్? 2015 నుంచి ఇప్పుడు 26 అంటే దాదాపు 11 years గ్యాప్ ఇచ్చారు. చాలా పెద్ద గ్యాప్ సార్ ఇది. ఇంత గ్యాప్ ఎందుకు వచ్చిందా, తీసుకున్నారా, ఏంటి కారణం? అది నాకు దేవుడు ఇచ్చాడు అనుకుంటున్నాను సార్. అది ఓకే, దేవుడు ఇచ్చిన వరం కింద ఫీల్ అవుతున్నాను. గ్యాప్ని వరంలా ఫీల్ అవుతుంది. ఇచ్చేదంటే సార్, నేను అసిస్టెంట్గా వచ్చా, డెడికేషన్, డైరెక్టర్ అవ్వాలని కసి, డే అండ్ నైట్ పని చేస్తుండేవాడిని. డైరెక్టర్ అయిన తర్వాత నిలబడాలని కసి, డే అండ్ నైట్ పని చేస్తుండేవాడిని. నేను వచ్చినప్పుడు మా పిల్లలు ఎంత ఉండేవారండి. ఒక అమ్మాయి అప్పుడప్పుడు తప్పుడు అడుగులు వేస్తున్నప్పుడు, చిన్న పిల్లలు తప్పుడు అడుగులు, మా అబ్బాయి చిన్న అడుగులు వేస్తుండేవాడండి. అలాగా నేను డైరెక్టర్ అయ్యేటప్పటికి వాళ్ళు పరిగెడుతున్నారు, చిన్న సైకిల్ దొక్కుతున్నారు, చిన్న సైకిల్. ఓహో. నేను పొజిషన్ వచ్చేసరికి కాలేజీకి అంతా వచ్చేసారండి. ఓకే. కాలేజు మొత్తం ఎడ్యుకేషన్ అంతా అయ్యింది. నాకు ఒక పక్క నేను ఇండస్ట్రీలో ఉన్నప్పుడు మా పిల్లల్ని ఎవరిని ఇండస్ట్రీ తీసుకురాకూడదని అనుకునేవాడిని, మా అబ్బాయిని గట్టాను. ఓకే. వాళ్ళ చదువులు ఏమవుతాయి ఏంటి అని ఒక టెన్షన్ ఉంటూ ఉంటుంది. నేను పట్టించుకున్నాను కదా సార్. ఈ విషయంలో నా వైఫ్ గ్రేట్ అండి. ఆ వైఫ్ పిల్లల్ని చక్కగా పిల్లల్ని చూసుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత చదువు వరకు ఓకే సార్. ఆ తర్వాత వాళ్ళకి మంచి సంబంధాలు చేయాలి, పెళ్ళిళ్ళు చేయాలి. అవును, అది మన నిజమైన జీవితం అంటే అదేండి. మనం ఏదో చదివించి ఉద్యోగం ఇచ్చాను కదండి. అబ్బాయికి మంచి అమ్మాయిని చూసామా, ఆ అమ్మాయికి మంచి అబ్బాయిని చూసామని. ఓకే. ఈ గ్యాప్లో నేను ఎన్ని హ్యాపీగా మంచి సంబంధాలు చూసుకుంటా మా అమ్మాయికి, అబ్బాయికి. అమ్మాయి హ్యాపీగా అమెరికాలో సెటిల్ అయ్యిందండి. అబ్బాయి ఇక్కడ హ్యాపీగా సాఫ్ట్వేర్ జాబ్ చేసుకున్నాడు. ఆ టైంలో ఏంటంటే నేను సినిమా చేస్తున్నా కూడా ఎక్కడో చోట మనసు ఇంటికి కేటాయించిన పిల్లలు చేయలేకపోతాను, ఏదో ఏమవుతుందో ఏంటో, పిల్లల పొజిషన్ ఏంటో అనుకునేవాడు. అంటే ఇప్పుడు ఆ టెన్షన్ లేదు సార్. ఓకే. ఇప్పుడు హ్యాపీ.
నిజంగా అది నాకు దేవుడు ఇచ్చిన వరం అనుకుంటే లేదు, నేను నిజంగా సినిమాలు చేస్తాను అనుకోండి, ఇటువంటి మంచి సంబంధాలు నాకు వచ్చి కాదేమో. అంటే దొరికే అంటే మనం ఒక సంబంధం వచ్చిన 10 సార్లు ఎంక్వైరీ చేసుకుంటూ ఉంటాం కదా, అవన్నీ. సో మీకు ఈ గ్యాప్ రావటం వల్ల మీరు కంప్లీట్గా ఫ్యామిలీ మీద ఫోకస్ పెట్టి ఫ్యామిలీ కోసం కేటాయించి ఫ్యామిలీ అంటే పిల్లల్ని మంచిగా ఒక తండ్రిగా మీ అంటే బాధ్యతలను ఒక ఫేస్ అంతా నిర్వర్తించుకోవడం కోసం నా పొజిషన్ రావడానికి, నేను ఒక పొజిషన్కి వెళ్ళడానికి, పిల్లల్ని చదివించుకోవడానికి అయిపోయిందండి. ఒక ఫేస్, ఈ ఫేస్లో పిల్లల్ని సెటిల్మెంట్లు చూసుకోవాలి అనుకుంటే శుభ్రంగా హ్యాపీగా సెటిల్ చేస్తారు పిల్లలు. ఎందుకు సార్ ఇండస్ట్రీకి ఎందుకు వద్దనుకున్నారు మీ పిల్లల్ని? చాలామంది ఇండస్ట్రీ వాళ్ళు ఇండస్ట్రీకి వస్తుంటారు వాళ్ళ పిల్లలు వారసత్వంగా, మీరు ఎందుకు వద్దనుకున్నారు? అంటే నా పిల్లల మెంటాలిటీ నాకు తెలుసు సార్, సెన్సిటివ్గా ఉంటారు సార్. ఓ అచ్చా. సెన్సిటివ్ వాళ్ళు ఇక్కడ సెట్ అవ్వరండి. యాక్చువల్లీ నేను కూడా సెట్ అవ్వను అనుకోండి అఫ్కోర్స్, బట్ ఏంటంటే నాకు పిచ్చి కాబట్టి నేను దాంట్లోనే ఉన్నాను కాబట్టి ఇలాగా. ఇక్కడ ఏంటంటే ముందు ఒక మాట వెనక ఒక మాట మాట్లాడాలి. అంటే కాయిన్ లాగా ఉండాలి, రూపాయి కాయిన్ లాగా ఉండాలండి. రూపాయి కాయిన్ ముందు బొమ్మ ఉంటుంది, వెనకాల ఇంకోటి ఉంటుందండి. అది రెండు లేకపోతే చల్లదండి కాయిన్. నేను ఒకవైపే ఉంటానంటే మనం ఒకవైపు ఉంటానంటే చల్లదండి. ఇప్పుడు నేనేమో నాకు ఒకవైపే ఉండే అలవాటు అయిపోయింది. చిన్నప్పటి నుంచి మా ఫాదరు ఒకే మాట మీద ఉండాలి, ఒకే బాట మీద ఉండాలి అంటూ ఒక చిన్న మా ఫాదర్ గారు, మా మదర్ గారు, మా తాతగారు కానీ, మా అమ్మమ్మ కానీ ఇది చెప్తుండేవారండి. ఓకే. సో మీరు దాదాపు 2012 నుంచి 16 వరకు వరుసగా 3 సినిమాలు రియల్ స్టార్ శ్రీహరి గారితో తీశారు. సో మీకు అంటే శ్రీహరి గారితో వరుసగా 3 సినిమాలు తీశారంటే ఎంత అనుబంధం ఉండి ఉంటుందో. శ్రీహరి నాకు ఆయన చాలా బెస్ట్ ఫ్రెండ్ అండి ఆయన. ఓహో. నేను అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నప్పటి నుంచి కూడా ఆయన నాతో మా ఇద్దరికి మంచి బాండింగ్ అండి. ఆయన పెళ్లి కానప్పుడు సరదాగా ఈవినింగ్ నాకు షూటింగ్ లేనప్పుడు, ఆయన షూటింగ్ లేనప్పుడు పిలిచేవాడు. వాళ్ళ ఇంట్లోకి వచ్చి నాకు బిర్యానీ అంటే ఇష్టం బాగా. ఓకే. మంచి బిర్యానీ తెప్పించేవాడు, తినేవాడు, కబుర్లు చెప్పుకుంటుండేవాళ్ళు అండి. నా కోసం అతను ఏదైనా చేసేవాడు అండి. నాకు శ్రీహరి అంటే బాగా ఇష్టం అండి. తర్వాత అలాగే నేను సురేష్ పర్సన్స్లో ఏ సినిమా చేస్తున్నా కూడా ఫస్ట్ శ్రీహరి పేరే రాసుకునేవాళ్ళు మనం. అంటే ఆప్షన్స్ ఉంటాయి కదండి, కాస్టింగ్లో కంపల్సరీ శ్రీహరి గారు ఉంటారు. ఉండాలి వెంటనే ఫోన్ చేసేసి ఆ డేట్లు సెట్ చేసుకోవాలి, ఈ డేట్లు ఈ డేట్లు అని చెప్పేవాళ్ళు అండి. సో మంచి అనుబంధం. ఆయన చేసిన సురేష్లో చేసిన సినిమాలు కూడా మంచి పేరు వచ్చేది నాకు. ఒక ప్రేమించుందరా కానీ, నాయుడు గారి కుటుంబం కానీ, శివయ్య కానీ ఏదైనా సరే. సో ఇప్పుడు వాళ్ళ అబ్బాయి సినిమాలు తీస్తున్నారు, మేమేమైనా కలిసారా ఏమన్నా? అంటే వాళ్ళ పిల్లలు అంటే నేను పరిచయం? మేడం కలుస్తాను, శాంతి గారిని కలుస్తుంటాను, అప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం. మా ఫంక్షన్స్ ఏమైనా ఉన్నా పాపం వస్తుంటారు ఆవిడ. నేను కూడా అప్పుడు ఉన్నప్పుడు కలుస్తుంటాను అది. బట్ ఇంకా సినిమా దగ్గరికి వస్తే మేము ఎప్పుడు మాట్లాడలేదంటే నేను యాక్చువల్గా నేనే పరిచయం చేద్దాం అనుకునేవాడిని. మేఘాన్షన్ అండి నా అయోధ్య రామయ్య సినిమా టైంలోనే పుట్టాడండి. ఓహో. అయోధ్య రామయ్య సినిమా రిలీజ్ రోజు పుట్టాడండి మేఘాన్షన్ అండి. నేనే చేద్దాం అవుతుందో అనుకునేవాడిని. ఈ లోపల నాకు కొంచెం గ్యాప్ రావడం, తర్వాత వాళ్ళకి ఏదో సినిమా రావడంతో కమిట్ అయ్యి ఇంకా చేసాడు మేఘాన్షన్. రైట్. సో ఇప్పుడు అంటే నెక్స్ట్ మీరు సినిమాలు ఏమైనా ప్రాజెక్ట్స్ కంటిన్యూ చేస్తారా ఇంకా తర్వాత ఏమైనా? అంటే మీకు చెప్పాను కదా సార్, ఇప్పుడు నా బాధ్యతలను వెళ్ళిపోయి సార్. నా ధ్యేయం ఏంటంటే నేను అనుకునే సినిమాలు ప్రాజెక్ట్ కంటిన్యూ చేయడం అండి, అంటే గ్యాప్ లేకుండా చేయడం అండి. సో ఇప్పుడు నెక్స్ట్ ప్లాన్ అది? నా ప్లాన్ నాకు ఇందాక అన్నాను సార్, దేవుడు ఇచ్చిన వరం అన్నాను సార్. నాకు అంతకుముందు సినిమా అయిపోయిన తర్వాత ఇంకో సినిమా చేయాలంటే 6 నెలలు 8 నెలలు సంవత్సరాలు పట్టిస్తాను. అంటే కథ కోసం, కథ నచ్చాలి, చేయాలి, చూసుకోవాలంతా. ఇప్పుడు అలాగే నేను 10 కథలు రెడీగా ఉన్నాను, 10 రకాల కాన్సెప్ట్లు అండి. సో ఒకేసారి 10 మంది ప్రొడ్యూసర్లు వచ్చిన 10 సినిమాలు ఒకేసారి స్టార్ట్ చేసి 10 సినిమాలు కూడా ఎట్ ఏ టైం రిలీజ్ చేసి అంత మ్యాటర్ నా దగ్గర ఉందండి. ఎక్స్పీరియన్స్ ఉంది, ఎన్నో సినిమాలు. అంచేత నాకు ఇప్పుడు ఇంకా వెనక్కి తిరిగి చూసే ఆలోచన లేదండి. సో ఈ 10 years సినిమా పరంగా మీరేం వృధా చేయలేదు అయితే? లేదు, 10 సంవత్సరాల్లో 10 కథలు అయితే కథలు రెడీ చేశాను సార్. మధ్యలో సరదాగా కొంతమంది నన్ను యాక్టింగ్ తీసుకెళ్ళేవారు. ఏ సినిమాలో చేశారు సార్ రీసెంట్గా? ఏమైనా చేశారా? ఆకాశంలో సగం ఒక సినిమా చేశాను సార్, దాంట్లో మెయిన్ లీడ్ క్యారెక్టర్ సార్ అది. ఓకే సార్. తర్వాత క్యాష్ అని ఒక సినిమా చేశాను. కనక మహాలక్ష్మి అని ఒక సినిమా చేశాను. కనక మహాలక్ష్మి వచ్చింది, అవును సార్. టామ్ అండ్ జెర్రీ అని ఒక సినిమా ఉందండి. అది అలా ఏదో అంటే వాళ్ళందరూ కూడా నా దగ్గర చేసిన వాళ్ళు ఉంటుంది. సార్ మీరు ఉంటే బాగుంటుంది క్యారెక్టర్కి అంటే నాతో జర్నీ చేసి ఉంటారు కదా అసిస్టెంట్లుగా. చేసినప్పుడు నా వే ఆఫ్ టాకింగ్ మాట్లాడి సార్ న్యాచురల్గా ఉంటుంది సార్, మీరు చేయండి సార్ అంటుంటే. సరే, అప్పుడు సినిమాలు చేసినప్పుడు మీ టీము ఇప్పటికి ఉన్నారా మీతో? కొత్త టీం ఫామ్ చేసుకున్నారా? అంటే వాళ్ళంతా డైరెక్టర్ అయిపోయారు సార్. ఇప్పుడు నాతో ఉన్న వాళ్ళందరూ కూడా మంచి డైరెక్టర్లు, మంచి పొజిషన్లో ఉన్నారు సార్, అంతా హ్యాపీ. కానీ వాళ్ళందరూ కూడా నాకు వస్తుంటారు ఆల్రెడీగా. పాపం ఇప్పుడు ఈ సినిమా కూడా డైరెక్టర్ అయ్యి 3-4 సినిమాలు చేశాడు. ఆకుల శివాని ఆయన
ఆకుల శివ గారు. అంటే రైటర్ ఆకుల శివ గారు కాదండి, ఇంకొక శివ గారు. ఆయన వరుణ్ సందేశ్ తోటి లవకుశ సినిమా చేశాడండి. టామ్ అండ్ జెర్రీ, క్యాష్, ఈ సినిమాలో పాప వచ్చి వస్తుంటే డైలీ వచ్చి సార్ ఏమైనా వర్క్ ఉందా ఏంటి, తను ఇప్పుడు వేరే సినిమా చేస్తాను అయినా కూడా వచ్చి వర్క్ చూసుకోవడం, ఆ పోస్ట్ ప్రొడక్షన్స్ ఏమైనా ఉంటుంది చేయడం అంటే తనకి ఇష్టం అండి. అంటే నా దగ్గర అతను కెరీర్ స్టార్ట్ అయిందండి అసిస్టెంట్గా. దాంతో రైట్ సార్. ఇప్పుడు పిఠాపురంలో అలా మొదలైంది. సినిమాకి వస్తే పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ని రిప్రజెంట్ చేస్తూ ఒక క్యారెక్టర్ చూపించారు. సో దేశ భవిష్యత్తు యూత్ మీద ఆధారపడి ఉంటుంది, ఏదో ఒక ఉపన్యాసం ఇస్తున్న క్యారెక్టర్. అవును అవును. ఏంటి అంటే ఇందులో పవన్ కళ్యాణ్ గారి గురించి ఏమన్నా చెప్పబోతున్నారా పిఠాపురం సినిమాలో? నేను మీకు ఇందాక అన్నాను కదా సార్, పవన్ కళ్యాణ్ గారికి నేను హార్డ్ కోర్ ఫ్యాన్ అండి. ఆయన కోసం నేను ఆ టైంలో నాకు బైపాస్ కూడా అయింది సార్. ఇంట్లో వాళ్ళు కూడా వద్దన్నా కూడా మంచి భయంకర ఎండలు ఇదే టైం సార్. ఈ టైంలోనే వెళ్ళి ఎలక్షన్స్లో తిరిగి వచ్చా, కన్వర్సింగ్ చేసి అన్నీ చేశాడండి. ఓకే. చేసిన తర్వాత ఆయన గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతుంటాడు. ఆయన దేశం ఎలా ఉండాలి, పబ్లిక్ ఎలా ఉండాలి, ప్రజలు ఎలా ఉండాలి, యూత్ ఎలా ఉండాలి. ఆయన చెప్పిన మాటలే ఆ మాటలే ఒక జూనియర్ పవన్ కళ్యాణ్ లాంటి ఒక ఆయన పెట్టుకుని, నా ఫ్రెండ్ అయినా ఓకే, ఆయన పెట్టుకుని ఒక కాలేజీలో ఒక సీన్ ఉంటుంది సార్. అవును. ఆ సీన్లో ఆయనతో చెప్పించామంటే పవన్ కళ్యాణ్ గారు భావాలు ఎలా ఉంటాయో ఆ భావాలు అక్కడ చెప్పించండి. రైట్. చాలా సినిమాల్లో కాలేజ్ సీన్స్ ఉంటాయి సార్, ర్యాగింగ్లు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. నా సినిమాలో కూడా ర్యాగింగ్ ఉంటుంది, టీజింగ్ ఉంటుంది. సాంగ్లో కూడా చూసుంటారు మీరు. అవును అవును అవును. కాలేజ్ సాంగ్లో కాకుండా కూడా ఒక మెచ్యూరిటీ కూడా ఉంటుంది సార్ స్టూడెంట్స్లో. రైట్ సార్. ఏం చేద్దంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఈ మధ్య గవర్నమెంట్లు అంటే ఏ పార్టీ అయినా సరే ఉచితాలు అంటున్నారండి. ఉచితం అనేసి వాళ్ళని లేజీని చేసేస్తున్నారు సార్. ఉచితం అని పథకం ఇచ్చండి, అది స్టూడెంట్స్ అడుగుతారండి, మేము అడిగాం ఉచితం అని, ఎందుకు మీరు ఉచితాలు అంటారు, అది కరెక్ట్ కాదు అనేసి వాళ్ళు మాట్లాడతారండి. మీరు ఉచితం ఇవ్వాలంటే ఒక విద్యకి ఇవ్వండి, ఒక వైద్యానికి ఇవ్వండి. ఇంటికే బియ్యం పంపిస్తే ఎలాగండి, ఇంకా ఇంట్లో నుంచి బయటకి ఏమొస్తాడు, ఏం పని చేస్తాడు. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది అనమాట. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉచితం గురించి మాట్లాడండి. పొలిటీషియన్స్ కూడా మాట్లాడారు సార్. పొలిటికల్గా కూడా టచ్ చేశారు. అన్నీ టచ్ చేశాను సార్. స్టూడెంట్స్ ఫీలింగ్స్ అండి. ఇచ్చేదంటే ఒక ఐఏఎస్ అవ్వాలంటే క్లీన్గా ఉండాలండి, అతను ఏ కేసులో ఉండకూడదు సార్. ఒక ఐపీఎస్ అవ్వాలంటే క్లీన్గా ఉండాలి, ఏ కేసులో ఉండకూడదు సార్. ఈ ఐఏఎస్లు ఐపీఎస్ల మీద పెత్తనం చెలాయించే మంత్రుల మీద ఎందుకు కేసులు ఉంటాయి? ఇటువంటి వాళ్ళకి క్రిమినల్సే ఎందుకు మంత్రులుగా రావాలి? క్రిమినల్స్ ఎందుకు రాజకీయాల్లో ఉండాలి? వాళ్ళ కింద పనిచేస్తున్న వాళ్ళు సిన్సియర్గా ఉన్నప్పుడు వాళ్ళ బాసులు కూడా అంతే ఉండాలి కదా. అటువంటి వాళ్ళు ఉంటేనే దేశం బాగుపడుతుంది. అప్పటి వరకు కూడా దేశం అన్నది కరప్టెడ్గానే ఉంటుంది. అదే విషయం ఒకటి మాట్లాడాను సార్, స్ట్రాంగ్గా మాట్లాడాను సార్ సినిమాలో. రైట్ సార్. సో పవన్ కళ్యాణ్ గారికి చెప్పారా సినిమా గురించి? కలిసారా ఏమన్నా సినిమా అయిపోయిన తర్వాత? మాకు అదృష్టం దొరకలేదు సార్. కనీసం అంటే పవన్ కళ్యాణ్ గారికి తెలుసా మీరు ఇలా సినిమా తీస్తున్నాను పిఠాపురం అనే పేరుతో? పిఠాపురం కాన్స్టిట్యున్సీ ఆయన కాన్స్టిట్యున్సీలో షూటింగ్ చేస్తాం. ఆయన ఉంటున్న ఊర్లోనే షూటింగ్ చేసాం సార్. పిఠాపురంలో ఆయన ఉంటున్న ఊర్లోనే వాళ్ళ కార్యకర్తలే మాకు నా ఫ్రెండ్స్ అండి. అంటే నేను జన్సన్ తిరిగి చెప్పాను కదా సార్. ఓకే. వాళ్ళందరూ తెలుసు బట్ నేను అపాయింట్మెంట్ ట్రై చేశాను కానీ దొరకలేదు. అంటే ఏం చేద్దంటే మా కాన్స్టిట్యున్సీ వాళ్ళందరికీ ఏంటంటే పిఠాపురం అదే ఫస్ట్ ఎమ్మెల్యే కదా సార్ మాకు, డిప్యూటీ సీఎం తర్వాత అండి, ఎన్నిక అయిన తర్వాత కదా డిప్యూటీ సీఎం మన ఎమ్మెల్యే గారు తోటి ఏదైనా చేయించండి, ఒక టీజరో సాంగ్ ఏదో చేయించండి, చేస్తే మన అందరికి బాగుంటుంది కదా అనుకునే వాళ్ళ కోరికండి. అవును సార్. నేను ట్రై చేశాను సిన్సియర్గా, బట్ ఎక్కడో మరి మిస్కమ్యూనికేషన్ జరుగుతుందండి, అపాయింట్మెంట్ దొరకట్లేదండి. ఎందుకని అడుగుతారు, ఎందుకంటే నేను ఏదో అభినందించిన అనుకో లేకపోతే ఇంకో దానికోసం నేను చెప్పలేనండి. మ్యాటర్ ఇదే మ్యాటర్ అని చెప్తున్నా. ఓకే. చెప్పినట్టు లేదండి. మరి ఇక్కడ తెలంగాణ డిప్యూటీ సీఎం ఉన్నారు సార్, బట్టి విక్రమార్క గారు. ఆయన నేను ఫోన్లోనే అడిగా, సార్ నేను పిఠాపురంలో నాకు సినిమా చేశాను సార్, దానికి ఒక పోస్టర్ లాంచ్ చేయాలి సార్, మిమ్మల్ని ఒక నిమిషం పర్సనల్ కలవాలి సార్ అంటే చెప్పిన బ్రదర్ అన్నాడు. లేదు సార్ మేము పర్సనల్ కలుస్తాం సార్ అంటే రా అన్నాడు. ఆయన అపాయింట్మెంట్ టైం ఇచ్చారు వాళ్ళు పిఏ అండి శ్రీనివాస్ గారు. వెళ్ళాను, కలిసాను. ఏంటమ్మా అన్నారు. సార్ ఇలాగ ఒక పోస్టర్ చేయాలి సార్ ఇలాగంటే వెల్ గుడ్ ఎప్పుడు అన్నారు. మీరు ఎప్పుడు టైం ఇస్తే అప్పుడు అన్నాను. వెంటనే నేను పిఏ చెప్పారు ఎంత టైం పడుతుంది అన్నారు. ఒక హాఫ్ అన్ అవర్ ఉంది సార్ అన్న. అలాగే ఒక హాఫ్ అన్ అవర్ మాకు టైం ఇచ్చారండి. ఒకరోజు నేను మా రాజేంద్ర ప్రసాద్ గారు, మా ప్రొడ్యూసర్స్ కేదార్ శంకర్, పృథ్వీ గారు అందరూ వెళ్ళాం. ఓకే. పోస్టర్ లాంచ్ చేసి హ్యాపీగా మాట్లాడారు. అదే ఇప్పుడు నేను ఎవరో తెలియదు,
ఏమీ తెలియదు. నేను అదే కాన్స్టిట్యున్సీ కూడా నాకే అపాయింట్మెంట్ దొరకలేదని ఒక్కోసారి బాధ, అంటే నాకన్నా మా కాన్స్టిట్యున్సీ వాళ్ళు బాధపడుతుంటారు. అదే కాన్స్టిట్యున్సీ పేరు పెట్టారు. సో ఒక డిప్యూటీ సీఎం కాన్స్టిట్యున్సీ పేరుతో తీసిన సినిమాని ఇంకో డిప్యూటీ సీఎం పోస్టర్ లాంచ్ చేశాడు అనమాట. ఓకే, నైస్ సార్. సో ఫైనల్గా ఈ సినిమా May 1న జనాల ముందుకు రాబోతుంది కదా సార్. సో ఈ సినిమా గురించి ఆడియన్స్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ సినిమా చూడమంటున్నాను సార్, 2 గంటలు కేటాయించమంటున్నాను సార్ ఈ సినిమాని. ఈ సినిమా కనుక 2 గంటలు కేటాయిస్తారు సార్, వాళ్ళ జీవితం వాళ్ళు కోల్పోయిందన్నీ కూడా తెలుసుకుంటారు సార్. వాళ్ళ జీవితం అంతా కూడా చాలా హ్యాపీగా ఆనందంగా గడుపుతారు. ఈ సినిమాలో మనం ఏదో అంటే మన జీవితం ఏదో మిస్ అయిపోయాం ఆప్యాయతలో ఈ సినిమా ద్వారా తెలుసుకుంటారు సార్. ఒక తండ్రి, నేను ఇందాక చెప్పాను కదా సార్, ఒక లేచిపోయిన అమ్మాయి ఉందనుకోండి, ఆ అమ్మాయి తిరిగి వెనక్కి వస్తుందని సినిమా చూస్తాను. రైట్. అంటే అలాగే తండ్రి ఈ సినిమా చూసానుకోండి కూతుర్ని ఎత్తుక్కుంటూ వెళ్తాడండి. ఓకే, అటువంటి సినిమా సార్ ఇది ఒక రీక్రియేట్ చేసి రీకనెక్ట్ చేసే సినిమా. కరెక్ట్గా చెప్పారు. బంధాలు రీక్రియేట్ చేస్తున్నా, కలుపుతుందని బంధాలండి. ఒక తీపి జ్ఞాపకంగా ఉంటుంది సార్ ఈ సినిమా అండి. విష్ ఆల్ ది బెస్ట్ సార్. ఈ సినిమా ద్వారా మీకు మంచి సక్సెస్ వచ్చి మళ్ళీ మీరు అన్నట్టుగా మీ దగ్గర రెడీగా ఉన్న కథలన్నీ వరుసగా మళ్ళీ జనాల ముందుకు తీసుకొచ్చి వెంటనే మాకు మరిన్ని మంచి కథల్ని, సినిమాలని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. సో చూశారు కదా, ఇది ఇవాల్టి సెలబ్రిటీ టాక్స్. మరో షోలో మరో సెలబ్రిటీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.